ఉన్నాడా, దెబ్బలు కొడుతూ ఉన్నాడా, ఏమి అనుభవం ఉన్నదో ఆ అనుభవంలో దేవుని యొక్క గద్దింపు అయితే నీవు ధన్యుడు. అది ప్రభు వలన కలిగిందైతే నీ జీవితము భాగ్యమే. నువ్వు సరిచేసుకుంటే ఇంకా ఆశీర్వాదకరము. ఈ రోజున శిక్షణ అనుభవించుట మాత్రమే కాదు, దండన స్వీకరించుట మాత్రమే కాదు, అందులో సనుగుడు గొనుగుడు లేక పశ్చాత్తాపడాలి. ఏ విధములో తప్పిపోయానో, ఏ విధములో దేవుని ఆయాస పెట్టానో అది గుర్తెరిగి ఒప్పుకొని విడిచిపెట్టుట, ప్రభు పాదాలు పట్టుకొనుట, సరి చేసుకొనుట అనేది ప్రాముఖ్యమైంది. ఈ రోజున మీతో సంభాషించు ఆయన హెచ్చరిక మీతో కన్న కుమారుల వలె మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క మాటలను తృణీకరించవద్దు, గద్దింపును తృణీకరించవద్దు. ఆయన శిక్షను గద్దింపును స్వీకరించు. అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. అట్టి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంగా నిన్ను మార్చుకోవాలని ప్రభాషపడుతున్నాడు. అందుకని ప్రకటన 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ఇశ్రాయేలు వారిని ప్రేమించాడు, అందుకే వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు. నిన్ను కూడా ప్రభు గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. కనుక నువ్వు ఆసక్తి కలిగి మార్పు చెందు, మారు మనసు పొందు, తప్పిపోయిన మార్గం నుంచి నీవు తిరిగిరా అని ప్రభు యొక్క వాక్యం పిలుపునిస్తూ ఉంది. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యాజ్ మెనీ యాజ్ లవ్ I rebuke and chasten. Be jealous therefore and repent. కాబట్టి తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని మర్చిపోవద్దు. సామెతలు 3:12. కాబట్టి మీ మమ్మీ గద్దించినా, నాన్నగారు గద్దించినా, మీ టీచర్ గద్దించినా నువ్వు గ్రహించు, నీలో తప్పిదములు సరిచేయుటకే. మన ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను గద్దించినప్పుడు అర్థం చేసుకో, ఏ తప్పు మార్గంలో ఉన్నావో దానిని గ్రహించి అక్కడి నుండి నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు పాదముల వైపుకు నువ్వు మరలితే ప్రభు ఎంతగానో ఆశీర్వదిస్తాడు, సంతోషిస్తాడు.